హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ కృష్ణబాల. ఈ మధ్య మనం గురుకుల పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సంఘటనలు చూసి గుండె చలించకపోతుంది అందరి ప్రజలది, అటు ప్రభుత్వంలో ఉన్న అధికారులది, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఆహారానికి సంబంధించి గురుకుల సంక్షేమ హాస్టల్లో పిల్లలకి ఆహారం సరిగా పెట్టట్లేదని ఆయనే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఒక ప్రోగ్రామే ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం జరిగింది, మిగతా మంత్రులు కూడా. అలాగే ఈ మధ్య కొంతమంది ఉపాధ్యాయులు, అందరినీ అనట్లేదు, చిన్నపిల్లలకి ఏవేవో వీడియోలు చూపిస్తూ వాళ్ళని ఒక రకంగా ప్రేరేపించేలాగా వాళ్ళతో వ్యవహరిస్తున్న వీడియోలు కూడా చూసాము. ఆ ఉపాధ్యాయులని చితకబాదారు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు. దాంతోపాటు మరికొన్ని పాఠశాలల్లో పిల్లల్ని వాళ్ళ కులం పేరుతో దూషిస్తూ మీకు ఇంత చదువు అవసరమా, మీకు ఈ ఫుడ్ అవసరమా, మీకు ఈ క్లాస్ అవసరమా అనే విధంగా మాట్లాడారని పిల్లలు కూడా మీడియా ముందుకు వచ్చి ఏడ్చే సంఘటనలు, వీడియోలు మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా ఈ మ్యాటర్ అంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మంత్రి సీతక్క ఇలాకాలో మద్యం తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక ఉపాధ్యాయుడు మందు తాగి పాఠశాలకు వచ్చి అక్కడ క్లాసులు చెప్తున్నాడు అన్నమాట చిన్నపిల్లలకి. దీన్ని ఒక యువకుడు ప్రశ్నించగా అతను ఏ విధంగా మాట్లాడాడో మీరే చూడండి. ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? మాట్లాడు బయటికి పోమ్మని. ఓకే ఓకే మాట్లాడు. స్కూల్లోకి వచ్చి నువ్వు ఫోటో దిగుతావు గాడిది. సరే మాట్లాడు, అట్లనే మాట్లాడు. బయట తెంగా మనం ఇలాంటి గలీజ్ భాష మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులు స్కూళ్ళలో. బూతులు ఎలా తిరుగుతున్నారో చూసారు కదా. వారికి జీతం ఎంత ఉంటుందంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడికి అంత ధైర్యం ఏంటంటే, అక్కడికి ఏ పై అధికారి రాడు, అంటే ఏజెన్సీ ఏరియాలు కాబట్టి అడిగేవారు ఉండరు. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు చాలా పేద తరగతి పిల్లలు, కొంతమంది మధ్యతరగతి పిల్లలు ఉండొచ్చు. అంటే వాళ్ళను ఇష్టం ఉన్నట్టు మేము తాగి వెళ్ళి వాళ్ళకి పాఠశాల చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడగరు, ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా, వాళ్ళకు ఎదిరించే ధైర్యం ఉండదు, ఎవరికి చెప్పుకుంటారులే అనే ఒక భావన అన్నమాట. మమ్మల్ని ఎవరేం చేస్తారులే ఇక్కడికి వచ్చి అనే విధంగా ఒక యువకుడు ధైర్యం చేసి ఈ వీడియో తీయడం ద్వారా ఇప్పుడు ఈ ఘటన వెలుగు చూసుకుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించి ఆ ఉపాధ్యాయుడికి వార్నింగ్ అయినా ఇవ్వాలి, లేకపోతే కొన్ని రోజులు సస్పెండ్ అయినా చేసి ఇలా ఇంకా వేరే ఉపాధ్యాయులు తాగి అలా పాఠశాలలకు వెళ్ళి ఆ విధంగా ప్రవర్తించొద్దు అనే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అందరం కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.